జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అమృత గారి అమ్మాయి. ఈ ఛానల్కి స్వాగతం. అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. మనకిక ఒక కొత్త శుభదినం, అదేనండి అయోధ్యలో జరగబోయే జనవరి 22న స్వామివారు బాలరాముడిగా ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. ఆ అయోధ్య ట్రస్ట్ నుంచి అందరికీ కూడా అక్షింతలు అయితే వస్తూ ఉన్నాయి. మరి గడప గడపకి చేరుతున్న ఆ అక్షింతలతో మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి? జనవరి 22న జరగబోయే ప్రాణప్రతిష్ఠ రోజు మనం ఇంట్లో ఏ విధంగా చేయాలి? ఆ అక్షింతలు ఏం చేయాలి? ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ శ్రీరామ జన్మభూమి మందిరం అయోధ్యలో ఉన్న ఆ ట్రస్ట్ నుంచి కూడా అందరికీ కూడా ఈ విధంగా అక్షింతలు అయితే అందుతూ ఉన్నాయి. ఇవి ఇంటింటికి ప్రత్యేకంగా చేరకపోయినా ఒక్కొక్క ఊర్లో ఉన్న దేవాలయాలకు కానీ ఏదైనా ఒక ట్రస్ట్కి కానీ చేరి అక్కడి నుంచి అందరికీ కూడా వితరణ చేయబడుతున్నాయి. అంటే ఒకళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్షింతల్ని ఊరికి ఒకళ్ళు చొప్పున, లేకపోతే గ్రామానికి ఒకళ్ళు చొప్పున, లేదా ఏదైనా ఒక ఏరియాకి ఆ ఏరియాలో ఉన్న టెంపుల్స్ కానీ అలా అవన్నీ కూడా రిసీవ్ చేసుకొని అందరికీ కూడా ప్యాక్ చేసి ఈ అక్షింతలను అయితే కనుక ఇంటికి గడప గడపకి తప్పనిసరిగా చేరాలి అని చెప్పి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను అయితే పంచుతూ ఉన్నారు. ఈ అక్షింతలు మనకు కూడా వస్తాయి, ప్రతి ఇంటికి వస్తాయండి. జనవరి 22 లోపల అందరింటికి కూడా చేరుతూ ఉంటాయి. లేదా ఎవరి దగ్గర ఉన్నా కూడా ఒక 2 గింజలైనా సరే తెచ్చుకోండి. అవి వచ్చిన వాళ్ళు అందరికీ పంచితే కూడా మహాపుణ్యం. అలాగే మనం 22న ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు ఉదయం కూడా మనం కూడా స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఒక పీట మీద కానీ నిత్య పూజ చేసుకునే చోట కానీ స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా తులసిమాలతో అలంకరించి లేదా పూలతో అలంకరించి ఏవైతే మనకి అక్షింతలు అయోధ్య నుంచి అందినవైతే ఉన్నాయో ఆ అక్షింతలను కూడా తప్పనిసరిగా పూజలో పెట్టుకోండి. మనకి ఒకవేళ పూర్తిగా ఇన్ని అక్షింతలు అందలేదనుకోండి, ఎవరైనా మీకు దొరికితే కనుక దొరికిన వాళ్ళు దొరకని వాళ్ళకి ఒక్కొక్క 2 గింజలైనా ఇవ్వండి. ఎందుకంటే ఒక 4 అక్షింతలు దొరికినా మనకున్న వాటిల్లో అంటే మన ఇంట్లో కలుపుకున్న అక్షింతలతో కలుపుకుంటే అవన్నీ కూడా అయోధ్య అక్షింతలే అవుతాయి. కాబట్టి ఆ విధంగా అయినా పంచినా కూడా పుణ్యమే. కాబట్టి ఆ విధంగా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అలాగే ఎప్పుడూ కూడా రామనామ జపాన్ని జపిస్తూ ఉండాలి. ఆ రామనామ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఎటువంటి కష్టాలకి తావు ఉండదట. అందుకని శ్రీరామ అనుకుంటూ స్వామివారిని ఎప్పుడు కూడా రామ రామ అనుకుంటూ కూడా ఇంట్లో మనం ఎప్పుడు కూడా తలుస్తూ ఉండాలి. ఈ విధంగా ఆకుల మీద కూడా శ్రీరామ అని రాసుకొని సిద్ధం చేసుకోండి. ఇవి 3 ఆకులు, 5 ఆకులు, 7, 9, 11 మీ ఇష్టం. స్వామివారి పాదాల చెంత సమర్పించడానికి శ్రీరామనామాన్ని జపిస్తూ మీరు ఎన్ని ఆకుల మీదైనా రాసుకోవచ్చు. ఇది మీరు సింధూరంతో రాయొచ్చు, గంధంతో రాయొచ్చు, పసుపుతో రాయొచ్చు, కుంకుమ, ఇలా ఏ విధంగా అయితే మీ దగ్గర ఎలా ఉందో ఈ విభూది కానీ ఎలా అయినా సరే స్వామివారికి ఏమి సమర్పించినా కూడా ఆయనకి ఇష్టమే కనుక ఈ విధంగా శ్రీరామ అని చెప్పి రాసుకోండి. సింధూరంతో రాస్తే మనక చాలా మంచిది. ఈ విధంగా దీపారాధన చేయండి. కనీసం 5 జ్యోతులు అయితే వెలిగించండి. వీటిని రామజ్యోతులు అనొచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా ఎన్నో ఏళ్ల కష్టం తర్వాత మనకి ఈ రామ మందిరం అనేది నిర్మాణం జరిగి బాలరాముడిగా స్వామివారి ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. అటువంటి రోజున జనవరి 22 మనందరం కూడా జ్యోతులతో ఆ రామజ్యోతులతో పూజన చేసుకుంటూ స్వామివారికి ఆహ్వానం పలుకుతూ మన ఇంట్లో కూడా స్వామివారు వస్తున్నట్టుగానే భావించి ఈ పూజ అనేది చేసుకోవాలి. ఇక్కడ శంకుచక్ర దీపారాధన కాకుండా అలాగే 5 విడిగా ప్రమిదల్లో నేను దీపారాధన చేశాను. ఇక్కడ మట్టి ప్రమిదలో చేయొచ్చు, ఎటువంటి ప్రమిదల్లో చేయొచ్చు, లేదా పిండి ప్రమిదలైనా చేయొచ్చు. అలాగే మనం రాసుకున్న శ్రీరామాని తమలపాకులు ఏవైతే ఉన్నాయో మన కోరిక, మన సంకల్పం, మనకున్న ఏవైతే కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాలి అని కోరుకుంటామో అవన్నీ కూడా స్వామివారికి విన్నవించుకొని అందరం కూడా సంతోషంగా మంచిగా ఆయురారోగ్యాలతో ఇంట్లో కుటుంబ సభ్యులందరూ బాగుండాలి, పిల్లలు బాగా చదవాలి అని ధర్మబద్ధంగా ఉండే ఏ కోరికైనా సరే స్వామివారికి ముందు చెప్పుకొని ఆ తర్వాత రాసుకున్న శ్రీరామ అని ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వామివారి పాదాల ముందు ఉంచి చక్కగా పూజ అనేది చేసుకోండి. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళం కూడా అయోధ్యలో జరుగుతున్న ప్రాణప్రతిష్ఠ రోజు మనమందరం కూడా ఇంట్లో తప్పనిసరిగా ఈ విధంగా పూజ చేసుకోవాలి. ఈ 2024వ సంవత్సరంలో జనవరి 22న ఇది అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ బాలరాముడిగా స్వామివారి జరగబోతుంది కనుక ఆ రోజు ఉదయమే మనము కూడా పూజ చేసుకోవటం. తప్పనిసరిగా స్వామివారి రామనామాన్ని జపిస్తూ ఎవరైనా దేవాలయానికి వెళ్ళాలి అనుకుంటే దేవాలయంలో అయినా ఇంట్లో పూజ చేసుకొని అప్పుడు దేవాలయానికి కూడా వెళ్ళి చక్కగా భజనలు కానీ స్వామివారి దర్శనం చేసుకోవటం కానీ లేదా అక్కడ ఏదన్నా హనుమాన్ చాలీసా చదవటం కానీ అవి కూడా చేసుకోవచ్చు. సామూహికంగా కొన్ని చోట్ల స్వచ్ఛందంగా స్వామివారి భజనలు ఏర్పాటు చేయటం, హనుమాన్ చాలీసా పెట్ట ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదండి. అలాగే మనం కూడా ఒకవేళ మనం ఒక్కళ్ళమైనా సరే స్వామివారి దగ్గర కూర్చొని హనుమాన్ చాలీసా కూడా చదివితే చాలా మంచిది. అలాగే శ్రీరామ రక్షా స్తోత్రం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను అది కూడా బుక్లో చూపిస్తాను చూడండి. అలాంటివి ఏదైనా రాములవారి టెంపుల్లో కూడా చదువుకోవచ్చు. లేదా
ఇంట్లో కూడా ఈ విధంగా మీకేమి పూజ చేయాలనిపిస్తే, మనసుకి ఎలా చేయాలనిపిస్తే అలాగా స్వామివారిని చక్కగా మన ఇంట్లో కూడా పెట్టుకొని ఈ విధంగా పూజ చేసుకోవాలి. అలాగే అయోధ్య నుంచి అక్షింతలు ఏవైతే వచ్చాయో అవి కూడా పూజలో పెట్టుకొని అక్కడ కూడా ధూపం అది చూపించి స్వామివారికి అక్షింతలు కూడా మనం పూజలో పెట్టుకోవాలి. అయితే ఈ అక్షింతల్ని ఏం చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. అయితే మనకి స్వామివారి పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ప్రత్యేకంగా పీఠం పెట్టి లేదా నిత్య పూజా మందిరాల్లో కూడా చేసుకుంటాం కదా. మరుసటి రోజు ఒకళ్ళు సపరేట్గా పెట్టుంటే కనుక మరుసటి రోజు మంగళవారం వచ్చింది, ఆ రోజు కదిలించకుండా బుధవారం తీయండి సపరేట్గా పెట్టుంటే సోమవారం ఉదయం మనం 11 లోపల చేసుకోవచ్చు పూజ, లేదా 11 తర్వాత నుంచి అక్కడ మధ్యాహ్నం ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి అక్కడ జరిగే సమయంలో మన ఇంట్లో కూడా చేసుకుంటూ ఉండొచ్చు పూజ. ఈ విధంగా ఇక్కడ శ్రీరామ రక్షా స్తోత్రం ఉంటుంది. అన్నిటికన్నా మనకి రక్ష రామనామం. ఆ నామాన్ని జపిస్తూ పూజ అయితే ఎలా చేసుకుంటామో ఈ రక్ష చదివితే కనుక రామరక్షా స్తోత్రం ఇంట్లో అందరికీ కూడా ఒక రక్షగా పనిచేస్తుంది ఆ కుటుంబానికి. అలాగే శ్రీనామ రామాయణం అని చెప్పి ఈ స్తోత్రాల్లాగా స్వామివారి ఎన్ని నామాలు అయితే ఉంటాయో అవన్నీ ఉంటాయండి. ఇది చదువుకోగలిగితే ఇది చదువుకోవడం కానీ, లేదా ఆంజనేయ స్వామి అంటే ముఖ్యంగా రామనామం ఎక్కడైతే జపిస్తూ ఉంటుందో, ఎక్కడైతే వినబడుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారని చెప్తుంటారు కదా. ఆయనకి రామనామం అంటే అంత ఇష్టం. అందుకనే మనం కూడా జపిస్తూ ఉన్నాం కాబట్టి స్వామివారికి కూడా అంటే ఆంజనేయ స్వామికి కూడా పూజ చేసుకుంటూ ఇక్కడ హనుమాన్ చాలీసా చదవడం కానీ, ఆంజనేయ స్వామి దండకం కూడా చదువుకుంటే చాలా మంచిదండి. పిల్లలకి ఎటువంటి భయాలున్నా కూడా కొంతమంది కల్లో కలవరిస్తూ ఉంటారు. అటువంటి పోతూ ఉంటే భయం పోతూ ఉంటుంది. అలాగే పిల్లలు మంచిగా చదువుకుంటారు, మంచి ధైర్యంగా ఉంటూ ఉంటారు. ఇటువంటి మంచి సంకల్పం కోసం అందరం కూడా ఈ పూజనైతే చేసుకోవాలి. ఒకవేళ ఇవేమి మీకు చదవటం రాకపోతే గనక జై శ్రీరామ అనుకుంటూ లేదా శ్రీరామ అనుకుంటూ కానీ, లేదా రామనామం ఎలా అయితే జపిస్తామో అలాగే 108 సార్లు చదవగలిగితే గనక శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇదైనా సరే మీరు చదవగలిగితే 9 సార్లు, 11 సార్లు, 51 సార్లు, ఇంకా చదివితే 108 సార్లు, ఇలా మీరు ఏదైనా సరే మీకు నోటికి ఏది చదవటం ఈజీగా అనిపిస్తుందో రాములవని తలుచుకుంటూ మనం ఏ విధంగా అయితే పూజ చేయగలగామో అలా చేసుకుంటూ కూడా మీరు ఈ పూజని అయితే చేసుకోవాలి. అలాగే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఏవైతే ఉన్నాయో ఈ రోజంతా కూడా పూజలో పెడతారు కదా, ఈ రోజంతా అలా వదిలేసి మనం సాయంత్రం కూడా మళ్ళీ తప్పనిసరిగా గడపకి ఇరువైపులా దీపాలు పెట్టడం, మళ్ళీ సాయంత్రం 2 దీపాలతో స్వామివారికి దీపారాధన చేసుకోవటం, తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టడం తప్పనిసరిగా చేయాలి. ఇది అందరం కూడా ఒక పండగగా, ఒక శుభదినంగా భావిస్తున్నాం కనుక మనకు మరొక కొత్త పండగగా భావించి అందరం కూడా జ్యోతులతో ఇల్లు శోభాయమానంగా అలంకరించుకొని చక్కగా ముగ్గులు పెట్టుకొని ఈ విధంగా పూజ చేసుకుంటాం కదా. ఈ అక్షింతలు ఏం చేస్తారంటే కొంచెమే మీకు దొరికాయి అనుకోండి, అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు, మనం ఇంట్లో బియ్యంతో చక్కగా పసుపు వేసి బియ్యంలో కొంత ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి ఆ అక్షింతలు కలుపుకొని ఎప్పుడూ కూడా నీరు తగలకూడదు అక్షింతలకి. నీటితో కలుపుకునే బియ్యం ఏవైతే ఉంటాయో అవి కొన్ని అశుభ కార్యాలకు వాడుతుంటారు అక్షింతల్ని. కాబట్టి ఎప్పుడు కూడా నీటి చుక్క తగలకుండా పసుపుతో కొంచెం ఆవు నెయ్యి అందరి దగ్గర లేకపోతే కొంచెం నువ్వుల నూనె వేసి ఆ అక్షింతల్ని నిండుగా ఉండేట్టుగా ఎక్కడా కూడా సగం పసుపు సగం తెల్ల బియ్యం కనబడకుండా చక్కగా పసుపుతో కలుపుకొని ఆ అక్షింతల్లో ఈ అక్షింతల్ని కలిపేసేయండి. అంటే ఈ అయోధ్య నుంచి వచ్చే అక్షింతలు మనం ఇంట్లో కలుపుకున్న అక్షింతలు కూడా కలిపేసి వీటిని ప్రతిరోజు కూడా మనం బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలకి, భర్త లేదా మనము ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తల మీద వేసుకోవటం, ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఈ అక్షింతల్ని దాంట్లో కొంచెం కొంచెంగా కలపడం. అంటే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు అన్నిట్లో కలిసే కాబట్టి మనం అలా వాడుకోవచ్చు. మనమే కాదండి ఇంకొకరికి పంచిపెట్టడం కూడా పుణ్యమే కాబట్టి ఎవరికైనా లేకపోతే కనుక ఈ కలిపిన అక్షింతలు అంటే డైరెక్ట్గా అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఇవ్వలేకపోయినా ఎక్కువ లేవు అనుకుంటే మామూలుగా మనం కలుపుకున్న అక్షింతలు కలుపుతాం కదా, అవి కూడా తీసుకెళ్ళి కొన్ని వాళ్ళకి ఇవ్వటం, ఇలా చాలా మంచిదండి. ఈ అక్షింతలు మాత్రం తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ధరించండి. అక్షింతలు దాచండి. ఏదైనా ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు వాటిలో కలుపుకొని కూడా ఈ అక్షింతలను వాడుకోవచ్చు. అయోధ్య నుంచి మనకి స్వామివారి రాక సంకేతంగా తెలుపుకున్న ఈ అక్షింతలు వచ్చేసి అంత మంచిదనమాట. ఒక విధంగా స్వామివారి ఆశీర్వాదాలు అనుకోవాలి. ఇవి చాలా మందికి కూడా ఆల్రెడీ అందాయి. అయితే ఇంకా కొంతమందికి అందలేదని అనుకుంటున్నారు కదా, అందరికీ కూడా ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఇలా అయోధ్య నుంచి అక్షింతలు వచ్చాయా మాకు ఉన్నాయని మొహమాటం లేకుండా అడిగి తీసుకోండి. అది తప్పేమీ కాదండి. ఇంకెవరి దగ్గరైనా ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ ఉంటే వాళ్ళని కూడా స్వామివారి ప్రసాదంగా భావించి అడిగి తీసుకోండి, తప్పులేదు. ఉన్నవాళ్ళ దగ్గర అక్షింతలు ఉన్నవాళ్ళ దగ్గర. ఇదండి ఈ రామనామం జపిస్తూ కూడా 22వ తారీఖున జనవరి మనం చేసుకోవాల్సిన పూజ. అలాగే సాయంత్రం కూడా దీపారాధన పెట్టడం, తులసమ్మ దగ్గర దీపం, గడపకి ఇరువైపులా దీపం పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.